గుండ్ల బ్రహ్మేశ్వరం ప్రాంతం నుంచి నల్లమల అటవీ పరిధిలో ప్రవహించే గుండ్లకమ్మ నది తీరాలను పచ్చదనంతో నింపేందుకు సీడ్ బాల్స్ ద్వారా మొక్కలు పెంచే కార్యక్రమాన్ని చేపట్టాలని హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ ప్రతినిధులు అటవీ శాఖ అధికారులతో చర్చించారు. ఈ మేరకు హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ దాసరి శ్రీనివాసులు, రాష్ట్ర కోఆర్డినేటర్ సందిరెడ్డి కొండలరావు, మార్కాపురం జిల్లా గిద్దలూరు అటవీ విభాగం డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాజెక్ట్ టైగర్స్ అధికారి ఇషార్ కుమార్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు. గుండ్లకమ్మ నది పరివాహక ప్రాంతంలోని అనేక అటవీ ప్రాంతాలకు రహదారి సౌకర్యం లేకపోవడం, ప్రత్యేకంగా వెళ్లి మొక్కలు నాటడం సాధ్యం కాదని, అలాంటి ప్రాంతాల్లో సీడ్ బాల్స్ వినియోగం ద్వారా విస్తృత స్థాయిలో మొక్కల పెంపకం చేపట్టవచ్చని వివరించారు. ఈ ప్రతిపాదనపై సానుకూలంగా స్పందించిన అటవీ శాఖ అధికారులు రానున్న రోజుల్లో గుండ్లకమ్మ నది ప్రవాహం వెంట అటవీ శాఖ అధికారంలో మొక్కల పెంపక కార్యక్రమాలను చేపట్టేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం రాచర్ల మండలంలోని శ్రీ గంగమ్మ తల్లి పోతురాజు దేవస్థానంను సందర్శించిన ట్రస్ట్ ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ మార్కాపురం జిల్లా కోఆర్డినేటర్ పరిహారరావు, టీడీపీ మండల అధ్యక్షులు యోగానంద్, గిద్దలూరు నియోజకవర్గ BLA 1 డాక్టర్ ఆకుల నగేష్, రంగస్వామి, ఆలయ ధర్మకర్త నరసింహులు పాల్గొన్నారు.